సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. దేశంలో ఎంతో మందిని బలి తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కూడా చూపింది. కరోనా సమస్య తీరడంతో ఇక ఎలాంటి సమస్య లేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మన దేశంలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తుండడం ఆందోళనలను పెంచుతోంది. భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా మహమ్మారి భారత్తో సహా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఇక తాజాగా చైనా హ్యూమన్ మెటానిమో వైరస్ విజృంభిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు మన దేశంలో కూడా నమోదవుతున్నాయి. బెంగళూరులో 3-8 నెలల వయసున్న 2 చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ అని తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజస్థాన్కు చెందిన 2 నెలల బాలుడు శ్వాసకోశ సమస్యలతో అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరగా ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు హెచ్ఎంపీవీ పాజిటివ్గా గుర్తించారు. అయితే డిసెంబర్ 26న దీనిని గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని సదరు ప్రైవేట్ ఆసుపత్రి ఆలస్యంగా తెలియజేయడంతో ఇప్పుడు వెలుగులోకొచ్చింది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు బయటపడినట్లు ఐసీఎంఆర్ ధృవీకరించింది. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. కర్ణాటకలో హెచ్ఎంపీవీ వైరస్ల వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతుండడంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపింది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతుండడంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే హెచ్ఎంపీవీ ఉంటుందని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ స్పష్టతనిచ్చారు. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని, ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చిన్నారుల్లో, వృద్ధుల్లో కనిపిస్తుందని వెల్లడించారు. సీజనల్ శ్వాసకోశ సంబంధిత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి, పడకలు, ఇతర వస్తువులతో దేశంలోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపిన అతుల్ గోయల్, శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఇదివరకే గుర్తించిన వైరస్. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12% వరకు ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ని పోలి ఉండే ఈ వైరస్ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స అవసరమవుతుంది. సాధారణంగా 11 ఏళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుంది. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు. ఇప్పటికీ ఈ వైరస్ చైనాలో విజృంభిస్తుండగా, అయితే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ హెచ్ఎంపీవీ సోకకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిపైనే ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.